ఒకరోజు గుడ్డు కోసం గొడవ, ఈ రోజేమో పోపు కోసం గొడవ. అస్సలు ఏం లేదు అక్కడ. సంజన అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, తనుజ అంత గట్టిగా అరవాల్సిన అవసరం కూడా లేదు. సంజన ఫ్రాంక్గా చెప్పాలంటే వెళ్ళి తనుజని అడిగింది, నేను పోపు పెట్టుకుంటాను అని చెప్పేసి. ఓకే అని చెప్పింది, ఓకే పెట్టుకోండి అని కూడా చెప్పింది. అక్కడ దివ్య నిఖిత వీళ్ళు కొంచెం హైలైట్ చేసి రేషన్ లేదు ఏంది అని చిన్న పోపు. అండ్ అక్కడ అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే ఇద్దరు పార్షియల్గా రాంగ్ అని అనిపించారు, ఒకరికి సపోర్ట్ చేయాలని అయితే లేదు. తనుజ కూడా తన విషయంలో అంత గట్టిగా అరవాల్సిన అంత అవసరం లేదు. ఓకే ఇది నా ప్లేస్లోకి వచ్చి మీరు అంత రచ్చ చేయొద్దు, మీరు ఇంత అరవద్దు అని చెప్పేసి తను పోపు కోసం ఇంత చెయ్యాలా అని చెప్పేసి సంజన కూడా కరెక్టే. సో ఇద్దరు కొంచెం రాంగ్, ఇద్దరు కొంచెం కరెక్ట్. కానీ మీ దృష్టిలో ఎవరు కరెక్టో ఎవరు రాంగో అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డెమోన్ పవర్ని సంజన అలా అని ఉండకూడదు. ఓకే నేను మమ్మీని కాబట్టి నాకు అంత లేదు, గర్ల్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, సో అలా అని ఉండకూడదు. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. సో అలా అని ఉండకపోయింటే కొంచెం బాగుండేది. అండ్ సంజన ఓవర్ ఎమోషనల్, ఓకే స్క్రీన్ ఫుటేజ్ కోసం చేస్తుందో ఏదో, మొత్తానికి తనైతే ఫుటేజ్లో మాత్రం బాగుంటుంది, ఫుటేజ్ మాత్రం బాగా ఇస్తుంది. అండ్ ఇక్కడైతే బిగ్ బాస్ ఇమ్యూనిటీ స్టార్స్ అనే టాస్క్ ఒకటి పెడతారనమాట. టాస్క్లో ఎవరైనా ఇద్దరు గెలిచిన సభ్యులకి నామినేషన్స్ నుండి వాళ్ళు ఎస్కేప్ అయిపోవచ్చు. అంటే వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు హౌస్లో ఇద్దరుగా పేర్స్గా డివైడ్ అయిపోతారు. దానికి తగ్గట్టుగా టాస్క్ పెడతారనమాట. ఇదేంటి అని అంటే ఒక స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్లో ఆ స్క్వేర్ బాక్స్ అన్ని ఎవరైతే ఫస్ట్ పగలగొట్టి కిందకు వచ్చి ప్లస్ ఇస్తారో వాళ్ళు విన్ అవుతారనమాట. ఒక్క స్క్వేర్ బాక్స్ కూడా మిగలకూడదు. ఇందులో దివ్య నిఖిత, సుమన్ శెట్టి మంచి స్ట్రాటజీ యూజ్ చేసుకొని వాళ్ళిద్దరైతే విన్ అవుతారు. కానీ వాళ్ళిద్దరూ ఇంకో ఇద్దరు నచ్చిన కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెకండ్ టాస్క్కి ప్రొసీడ్ అవుతారు. వాళ్ళు నలుగురు సెకండ్ టాస్క్కి ప్రొసీడ్ అవుతారు. ఆ సెకండ్ టాస్క్ ఏంటి అని అంటే వారిది కట్టు, ఇమ్యూనిటీ పట్టు. సో ఇక్కడ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అని అంటే, ఆబ్వియస్లీ సుమన్ శెట్టి గారికి, తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. అండ్ దివ్య నిఖితకై ఇప్పుడల్లా రాదు, తను ఇంకా హౌస్లో స్టేబుల్ అవ్వాలి. అఫ్కోర్స్ గట్టిగానే ఆడుతుంది, చాలా స్ట్రాంగ్ ప్లేయర్గా ఉంది, ఎక్కడ కానీ ఎమోషనల్ అవ్వట్లేదు, ఎవరితో పెట్టుకోవట్లేదు, తను చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది. కానీ సుమన్ శెట్టి గారిని, తనుజ గారిని అందరూ సపోర్ట్ చేస్తారు. సో బర్నీ గారు కానివ్వండి, శ్రీజ కానీ కరెక్ట్ పాయింట్ చెప్పింది. సో వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ అయితే వస్తుంది. సో ఇంకా వాళ్ళిద్దరూ ఆబ్వియస్లీ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు.